కలిసి ఇజుడు 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 గణపతి. సార్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ నేనైతే కోరట్లోని ఎస్ఎస్వి కలర్స్ ఉన్నాను అనమాట. సో ప్రజెంట్ మీకు అయితే 15 నుంచి 22 ఫీట్స్ వరకు నా గణపతి వీడియోలో చూపించబోతున్నాను. సో ప్రజెంట్ నా వెనకాల వచ్చేయండి, మీకు అయితే మల్లార్ గణేష్ ఇంకా డిఫరెంట్ ముంబై మోడల్ గణేష్ అయితే ఉన్నాయన్నమాట. సో నాతో పాటు వచ్చి మనమైతే గణేష్ అయితే చూద్దాం రండి. మీరు చూసిన గణపతి మల్లార్ గణేష్ మోడల్ అనమాట. ఇక్కడ మీరు చూసిన గణపతి 15 to 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. మనకైతే ఈ పంచ అండ్ ఈ కండువ అయితే మొత్తం అయితే ఒరిజినల్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు చూసిన గణపతి చేతిలో ఖడ్గం అండ్ అక్కడ మనకైతే ఒక త్రిశూలం అండ్ ఇంకొక చేతిలో మనకైతే గుడ్డలు అయితే ఉండడం జరిగింది అనమాట. సో గణపతి యొక్క ఫేస్ కట్ కావచ్చు, గణపతి బాగా డీటెయిలింగ్ లుక్ ఉన్నామన్నా కదా. చూసిన గణపతి ఒక 15 ఉంటుంది. అండ్ ఇక్కడ చూసిన గణపతి ఇది కూడా సేమ్ మోడల్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకైతే ఎస్ఎస్వి కావచ్చు ప్రతి ఒక్క గణపతి బుక్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన గణపతి కింద అయితే ఈ గుడ్డలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, మనకైతే అన్ని వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. ఇది చూసుకోవచ్చు ఎంత పొడుగు ఉన్నాయో. మనకైతే ఇక్కడ ఒక సలాక్ అయితే వాడుతున్నారు అన్నమాట. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఆభరణాలు అయితే. సో అంటే ఇప్పుడు మనం అయితే ఇంకొక గణపతి కదా ఇంకొక గణపతి చూద్దాం అనమాట. సో ఇది కూడా ఏమైనా ఒక 15 to 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. మహారాజ్ మోడల్ లో కూర్చోవడం ఉంటుంది అనమాట గణపతి అయితే. అండ్ దీనికి కూడా మన వీళ్ళు వాడుతున్న పంచ కావచ్చు అండ్ కండ కావచ్చు మొత్తం అయితే ఒరిజినల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ ఒక చేతిలో గొడ్డలి అండ్ మెడలో ఆభరణాలు వచ్చి ప్రతి ఒక్క డీటెయిలింగ్ లుక్ అయితే అనమాట. సో గణపతి మాత్రం ముంబై స్టైల్ లో నెక్స్ట్ ఉంది గణపతి మాత్రం. సో గణపతి యొక్క డీటెయిలింగ్ అయితే మీరు దగ్గరికి యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసిన గణపతి ఇంకో మోడల్ అన్నమాట. ఇది కూడా సేమ్ మోడల్ యాస్ అలాంటి మోడలే. సో మనకి ఇదే కాకుండా ఇంకొక మహారాజ్ మోడల్ ఇంకొక గణపతి అయితే ఇక్కడ కూర్చొని అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసిన గణపతి ఇది కూడా మహారాజ్ మోడల్ లో ఉంటుంది. ఇది కూడా ఇక్కడ వాడుతున్న పంచ కావచ్చు, కండ కావచ్చు మొత్తం ఒరిజినల్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇది కూడా ఒక 12 to 15 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఇది కూడా గణపతి అయితే. సో ఇప్పుడు మీకు అయితే ఇంకొక మోడల్ అయితే గణపతి చూపిపోతుంది. పోయినసారి మోడల్ అనమాట. ఇది కూడా మనకైతే ఫ్రంట్ రన్నింగ్ లో ఉండబోతుంది. అండ్ ఇది కూడా మనకైతే రైట్ సైడ్ శివుడు అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పార్వతీదేవి. ఇది కూడా గణపతి ఒక 15 to 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇది కూడా మనకైతే ఎస్ఎస్వి కలర్స్ లో మొత్తం ప్రతిసారి మొత్తం అయితే పెద్ద గణపతి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే నంది అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకైతే సింహం అయితే ఉందన్నమాట. సో గణపతి యొక్క డీటెయిలింగ్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. సో గణపతి యొక్క ఆభరణాలు కావచ్చు మొత్తం అంతా డీటెయిల్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు వేరే గణపతి దగ్గరికి వెళ్దాం మనం అయితే. సో చాలా మనకి ఇలాంటి గణపతి మనకైతే బయట ఒక డిస్ప్లే ఉండడం జరిగింది అనమాట. సో ఫుల్ కవరింగ్ అయిన గణపతి అయితే. సో మీకైతే నేనైతే వేరేటప్పుడు అయితే గణపతి చూపించబోతున్నాను. సో ప్రజెంట్ మనం అయితే వేరే గణపతి దగ్గరికి అయితే వెళ్దాం రండి. చాలా ఇప్పుడు మీరు చూసే ఇంకొక మోడల్ అన్నమాట. ఇది కూడా సేమ్ మహారాజ్ మోడల్ లోనే ఉంటుంది. ఈ గణపతి కూడా మనకైతే ఇక్కడ వరస జరుగుతుంది. దాన్ని టచ్ చేసి చూపే కష్టం కాబట్టి ఇప్పుడు వీడియో అయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనకైతే పంచ కావచ్చు అలాగే కండు కావచ్చు ఒరిజినల్ ఉన్నాయన్నమాట. సో గణపతి కూడా మహారాజ్ మోడల్ లో ఉంది. ఆ పంచ అండ్ ఆ కండు అయితే మొత్తం నీట్ అండ్ యూనిక్ లుక్ తో ఉన్నాయి. ఆ ఆభరణాలు కావచ్చు, ఆ ఫేస్ కట్ కావచ్చు మొత్తం అయితే నీట్ అండ్ యూనిక్ లుక్ తో ఉన్నాయి అనమాట. సో గణపతి ఒక డీటెయిలింగ్ దగ్గరగా యూజ్ చేయండి. అండ్ ఇలాంటి సేమ్ మోడల్ ఇంకొక గణపతి చూపించబోతున్నాను. ఇది రెండు గణపతి అయితే 15 to 18 ఫీట్స్ వరకు అయితే ఉంది అనమాట గణపతి అయితే. సో డీటెయిలింగ్ అయితే మొత్తం దగ్గరగా యూజ్ చేయండి. మీరు ఇంకొక గణపతి చూద్దామండి. సో ఇది కూడా మనకి మహారాజ్ మోడల్ లో ఉంది. ఇది కూడా ఏంటంటే ఒక 12 to 15 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఆర్చ్ అయితే రౌండ్ గా నార్త్ అయితే వచ్చింది అనమాట. రౌండ్ ఆర్చ్ అండ్ ఇక్కడ మనకి ఒక ఖడ్గం ఉంది. అండ్ ఇక్కడ ఒక సెట్ మొత్తం అవే ఉన్నాయి మనకైతే. ఈ రో మొత్తం మనకైతే గణేష్ మోడల్ అయితే మొత్తం అవే. ఈ రో మొత్తం గణపతి మోడల్ అయితే అవే ఉన్నాయి అనమాట. సో మనం నెక్స్ట్ పక్క ఇంకొక పక్కన ఇంకొక పక్క వెళ్ళి తిరుగుతాం రండి. ఆడ చూడు ఆ గణపతి గణపతి 6 ఈతలు ఉంటుంది మా గణపతి. 3 గుర్రాలను తీసుకుని అయితే గణపతి అయితే రెసిడెంట్ ఉంటుంది. గణపతి చేతిలో గుడ్డలి రాబోతుంది, ఖడ్గం రాబోతుంది, పిచ్చి లేస్తుంది గణపతి. అమ్మ అతడు చూడు ఎంత మంచిగా ఉంది గణపతి. 3 గుర్రాలు నెక్స్ట్ లెవెల్ పంచాయతీ ఒరిజినల్ రాబోతుంది అనమాట. సక్కర మోడల్ గణేష్ అన్నమాట. డీటెయిలింగ్ అయితే కండూరు నా పంచాయతీ తీసుకోవచ్చు వేరే లెవెల్ సెట్ అయింది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బాబా. హైట్ విషయానికి వస్తే మనకైతే ఒక 15 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది మనకైతే. హైట్ విషయానికి వస్తే మనకి ఇంకొక గణపతి చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రోజులో మొత్తం అయితే ప్రతి ఒక్కరు అయితే గుర్రాల మీద మోడల్ అనమాట. సో మనం ఇంకొక రోజు వెళ్ళి మనైతే గణపతి చూద్దాం రండి. మీరు చూసిన గణపతి అయితే శివుని అవతారం అన్నమాట గణపతి అయితే. సో మనకైతే గణపతి ఒక తండ్రి అండ్ పంచాయతీ ఒరిజినల్ వచ్చింది అనమాట. సో గణపతి అయితే మొత్తం శివుని అవతారం ఉన్న గణపతి అయితే. సో గణపతి ఒక డీటెయిలింగ్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకొని మనకైతే ఒక నాగంపాము ఉంది గణపతి వెనకాలను అయితే. అండ్ మనకైతే గణపతి చేతి ఒక త్రిశూలం ఉంది. సో గణపతి డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ ఉంది అనమాట. ఆ ఫేస్ కట్ కూడా మొత్తం ఒక యూనిక్ లుక్ తో నచ్చింది. అండ్ మనకైతే గణపతి చేతిలో నుండి నాగంపాము అయితే ఇటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే వెళ్ళి అక్కడైతే పడిగిపోయినట్టు అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ క్రియేటివ్ అనమాట ఇదైతే. సో మనం అయితే ఇప్పుడు ఇంకొక గణపతి మోడల్ అయితే వెళ్ళాం. ఇంకొక మోడల్ అనమాట. సో మేబీ అయితే మన గ్రంథం రాస్తున్నట్టు ఉండబోయేలా ఉంది గణపతి అయితే. ఇది కూడా ఏం లేదు 8 to 20 ఫీట్స్ వరకు అయితే ఉంది గణపతి మోడల్ అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఇక్కడ చూసినట్టయితే మనకైతే
ఏమైనా గ్రంథం రాసే కాబట్టి మనకి ఇక పెన్ను పట్టినట్టు అయితే అనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే. సో ఈ పంచాంగ ఫేస్ కట్ మాత్రం నెక్స్ట్ ఉంది. సో గణపతి ఒక డీటెయిల్ గా దగ్గర వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసిన ఒక్క డీటెయిల్ గణపతి కూడా అదే మోడల్ అన్నమాట. ఇటు సైడ్ మొత్తం ఈ రో మొత్తం. అండ్ ఇక్కడ చూసే గణపతి మాత్రం అయితే వేరే మోడల్ బట్ట పైన నుండి ఇలా కప్పం పట్టుకున్నట్టు అయితే ఉంటుంది అనమాట ఈ మోడల్ గణేష్ అయితే. సో మనకైతే కప్పం అండ్ ఇక్కడ గణపతి కొంచెం ఇలా బెండ్ అయ్యి మహారాజ్ మోడల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. గణపతి ఒక 15 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనకైతే కింద బండ లాంటి వచ్చినాయి అనమాట. బండ లాంటి స్ట్రక్చర్ మనకైతే క్రియేట్ చేశారు ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకైతే ఇంకొక మోడల్ గణపతి అన్నమాట. ఇప్పటిదాకా మనం చూసే మోడల్ ఇది కూడా సేమ్ కాకపోతే కింద మనకైతే ఆవుమైన ఉంటుంది గణపతి అయితే. సో అయితే మీరైతే ఈ గణపతి అయితే చూసుకోవచ్చు. మనం అయితే ప్రీవియస్ బ్లాగ్స్ మనకైతే ఉందన్నమాట. ఈ గణపతి అయితే నెక్స్ట్ ముంబై మోడల్ నెక్స్ట్ గణపతి అన్నమాట. మన గణపతి అయితే నాటే ఒరిజినల్ అయితే మళ్ళీ ఒకటి మనకైతే లాంగ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ పోస్ట్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ ఉంటుంది మాత్రం గణపతి అయితే. ఇంకొక గణపతి మళ్ళీ చూసుకోవచ్చు. అయితే మనకైతే మూషిక మహారాజ్ మీద ఉంటుంది అన్నమాట గణపతి. సో నెక్స్ట్ రామబాణం తెలిసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఉంది గణపతి మాత్రం ఆ బేస్ గా డీటెయిలింగ్ కావచ్చు అండ్ అలాగే ఆ పంచ కావచ్చు. నెక్స్ట్ ఉంది ఆభరణ డిజైనింగ్ కావచ్చు. నెక్స్ట్ ఉంది. సో అండ్ ఇప్పుడు మనం ఇంకొక గణపతి దగ్గరికి అయితే వెళ్దాం. మోడల్ గణేష్ చూడు వేరే లెవెల్ ఉంది కదా మనకైతే. సో మనకైతే సర్కార్ అన్నమాట. యూత్ మనకైతే ఆర్చ్ అయితే రెడీ చేసి పెట్టారు. గణపతి 13 ఫీట్లు ఉంది. మా అమ్మ శివుని అవతారమైన గణపతి అయితే. వినయ్ గణపతి ఇప్పుడు పిచ్చి క్రేజీ ఉంది కదా గణపతి అయితే. సో మనకైతే ఇక్కడ బొట్టు దగ్గర అయితే శివుని 3వ కన్ను తెలిసినట్టు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి మాత్రం. సో మొత్తం శివుని అవతారంలో శివుని చూసినట్టు అనిపిస్తుంది గణపతి మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంది. 13 ఫీట్లు ఉంది గణపతి అయితే. మొత్తం మనకైతే గణపతి పైన ఉన్న ఆభరణాలు కావచ్చు అలాగే పులి చర్మం కావచ్చు మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే. సో ప్రజలు ఇంకొక గణపతి చూద్దాం. గణపతి అయితే మొత్తం అయితే సోఫాలో కూర్చున్నట్టు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే సోఫా కింద మనకైతే నావం పాములు అయితే ఉన్నాయన్నమాట. సో మనకైతే ఈ పంచ కావచ్చు అలాగే అది ఆభరణాలు కావచ్చు మొత్తం అయితే డీటెయిల్ అయితే నీట్ అండ్ నీట్ లుక్ తో ఉన్నాయి. ఈ కంట్లో కూడా మొత్తం మనకైతే మొత్తం రాయల్ లుక్ తో ఉన్నాయి అన్నమాట. కంట్లో కూడా మొత్తం అయితే రాయల్ లుక్ తో ఉన్నాయి. ఎందుకంటే మహారాజ్ మోడల్ ఉన్న మన గణపతి అయితే మహారాజ్ మోడల్. నెక్స్ట్ అయితే మనకైతే గణపతి ఒక ఆర్చ్ కూడా మొత్తం అయితే మనకైతే నావం పాము ఆస్తూనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఒకటే రకం ఉన్నాయి. పక్కన సింహాలు ఉన్నాయి. ఇటు పక్కన అయితే సింహాలను పట్టుకుని అయితే సింహాలు మన గజరాజు మన గణపతి అయితే సింహాలను హ్యాండిల్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. తీసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేటివిటీ మనకి ఆర్చ్ అయితే మొత్తం అంటే మనకైతే సూర్యనాశనం ఉంది మొత్తం వెనుక అయితే. అండ్ ఈ గణపతి కూడా మనకైతే సేమ్ అన్నమాట. ఈ గణపతి ఈ రో మొత్తం సేమ్ ఉంది. ఆ రో మొత్తం సేమ్ ఉంది మనకైతే. ఇప్పుడు మనం ఇంకా వేరే గణపతి అయితే చూద్దాం రండి. ఇది కూడా ఖచ్చితంగా ఇది ఊడు ఎంత క్రియేటివిటీ అంటే. సో మనకైతే మన గణపతి అయితే మూషిక రాజుల్లో అయితే మనకైతే గణపతి అయితే పట్టుకోవైతే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఉంది గణపతి అయితే. సో మనకైతే గణపతి సోఫాలో కూర్చున్నట్టు అయితే ఉంటుంది. అండ్ మన గణపతికి వాడిన ఆభరణాలు కావచ్చు అండ్ అలాగే కండువా పంచలు అయితే మొత్తం రియాలిటీ అన్నమాట. నెక్స్ట్ ఉంది. సో గణపతి యొక్క ఆర్చ్ అయితే మొత్తం మనకైతే రౌండ్ కలర్ ఆర్చ్ అయితే రావడం జరిగింది. గణపతి యొక్క హైట్ అయితే మనకైతే 15 to 18 ఫీట్స్ వరకు అయితే రావడం జరిగింది. గణపతి యొక్క ఆర్చ్ కి అయితే మనకైతే మొత్తం అయితే లీవ్స్ మొత్తం గ్రీన్ కలర్ లీవ్స్ రావడం జరిగింది. అండ్ ఇంకొక గణపతి సేమ్ అలాంటి మోడల్ అన్నమాట. ఇది కూడా సేమ్ అలాంటి మోడల్ ఇంకొక మోడల్ గణపతి అనమాట. సపోజ్ నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి మాత్రం. సో అండ్ ఇప్పుడు మీకు ఇంకొక గణపతి చూపిస్తాను అండి. ఇజుడు అమ్మా ఇది వేరే గణపతి. ఇంకా అమ్మాయి గణపతి యొక్క ఆర్చ్ అయితే మొత్తం డిఫరెంట్ స్టైల్ ఉంది. సో మనకైతే గణపతి యొక్క ఆర్చ్ కావచ్చు మొత్తం అయితే తలకాయలతో హ్యాండ్స్ మనకైతే డిఫరెంట్ స్టైల్ ఉంది అనమాట. సో గణపతి యొక్క ఆర్చ్ అది ఏం అనుకుంటారు నాకైతే కామెంట్ చేసేది. మనకైతే గణపతి ఒక బాణం ఉంది. అండ్ గణపతికి బాగుంది కంచ అంటే ఇది కూడా ఒరిజినల్స్ అన్నమాట. సో గణపతి అయితే మహారాజ్ మోడల్ షిఫ్టింగ్ పొజిషన్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ రో మొత్తం అవే మోడల్ గణపతులు. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక మోడల్ గణపతి చూద్దామండి. కల్కి మోడల్ గణపతి అన్నమాట. అయితే ఓ గాయ్స్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అయితే గుర్రం మీద స్వారీ చేసినట్టు కల్కి మోడల్ గణపతి అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది భయ గణపతి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆఖరి గుర్రానికి వాళ్ళ ఇవి కూడా మనకైతే ఒరిజినల్ వాడారన్నమాట. నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ మీరు చూసుకోవచ్చు. గణపతి కవర్ ఉండడం వల్ల కొంచెం క్లారిటీ మిస్ కావచ్చేమో కానీ గణపతి యొక్క డీటెయిలింగ్ అయితే మొత్తం నెక్స్ట్ ఉన్నాయి. సో మనకైతే ఈ రో మొత్తం మనకైతే అన్ని సేమ్ గణపతులు అన్నమాట. సో నెక్స్ట్ ఉన్నాయి గణపతులు అయితే. సో మనకైతే ఇదైతే మనకి ఎస్ఎస్వి కలర్స్ గణపతుల వీడియో అన్నమాట. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఇప్పుడు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి బై.